హెజ్బుల్లా ఇరాన్ సృష్టించినటువంటి తీవ్రవాద సంస్థ. ఎక్కడ లెబనాన్లో ఉండేటటువంటి తీవ్రవాద సంస్థ. అది పెద్ద ఎత్తున దాడులు చేస్తానని చెప్పి మొన్న ప్రకటించి మొదట దెబ్బతీసేటప్పటికి కడుపు రగిలిపోయినటువంటి ఇజ్రాయెల్ ఎడతెరిపి లేని బాంబింగ్ చేసింది. హెజ్బుల్లా చీఫ్ని లేపేసింది. కొత్త చీఫ్ని నియమిస్తే 24 గంటలు తిరిగేటప్పటికి చంపేసింది. అలాగే వందలు కాదు వేల కొద్ది బాంబులేసి హెజ్బుల్లా సైన్యాన్ని కోత కోసింది. చివరికి తట్టుకోలేక లెబనాన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు, అయ్యా హెజ్బుల్లా చీఫ్ని మీకు పట్టిస్తాం, మీరు మా మీద బాంబింగ్ చేయకండి, ఎందుకంటే మా దేశం నాశనం అయిపోతుందని చెప్పుకొచ్చాడు. అలాంటి హెజ్బుల్లా ఇప్పుడు తాజాగా 40 రాకెట్లు, అంటే తీవ్రవాద సంస్థ రాకెట్లు ఎక్కడి నుంచి వస్తాయి, ఇరాన్ ఇచ్చిందనమాట. నార్దర్న్ ఇజ్రాయెల్ మీదన, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఉత్తర ప్రాంతం మీద పడింది, వదిలింది. టోటల్గా హైఫా కన్ఫామ్ చేస్తున్నది ఏంటంటే ఇజ్రాయెల్ 3rd లార్జెస్ట్ సిటీ హైఫాలో ఉన్నట్టు. హైఫా అనేది ఇజ్రాయెల్కి టెల్ అవీవ్ అనేది మెయిన్ అయితే, హైఫా అనేది 3వ రాజధాని అంటారు అనమాట. దాని మీద విరుచుకుపడింది. ఇరాన్ మిస్సైల్ ఇది ఇలా వచ్చినటువంటి వాటిని మ్యాక్సిమం దారిలోనే దెబ్బతీసింది ఇజ్రాయెల్. ఇది ఇరాన్ కోసం చేసినటువంటి అతిపెద్దదైనటువంటి దాడి కిందన భావించాల్సి ఉంటుందన్నమాట. పెను విధ్వంసం సృష్టించేటటువంటి ప్రయత్నం అయితే చేసుకొచ్చింది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలని రిలీజ్ చేశాడు హెజ్బుల్లా.